తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు అధ్యక్ష. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేసే క్రమంలో, మేక్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ ఎంకరేజ్ చేసే క్రమంలో మనం మైక్రోమాక్స్ అనే ఒక ప్రముఖ మొబైల్ సంస్థ ఉంది అధ్యక్ష. వారిని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరినప్పుడు వారు ముందు కొంత సంకోచించినా మరి తర్వాత మన పాలసీ అంతా విన్న తర్వాత ఒప్పుకున్నారు అధ్యక్ష. ఆయన మరి ఆనాడు మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు అధ్యక్ష. నాతో పాటు మా ఐటీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు, అధికారులు అందరూ ఉన్నారు. దాదాపు వేలాది మంది వారి ఎంప్లాయీస్ ఉన్నారు. వారందరి ముందు ఆయన చెప్పిన మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, వారు చెప్పిన మాట. రాజేష్ అగర్వాల్ అని చెప్పేసి మైక్రోమాక్స్ సంస్థ కో ఫౌండర్ అండ్ సిఇఓ అధ్యక్ష. ఆయన అన్నమాట, ఇలాంటి పరిశ్రమనే, ఇదే సైజు పరిశ్రమని నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెట్టాను. కానీ అక్కడ నాకు పరిశ్రమ అనుమతులు మొదలు పెడితే చివరికి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేదానికి 2.5 సంవత్సరాలు పట్టింది. కానీ తెలంగాణలో స్క్రాచ్ నుంచి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టేదానికి కేవలం రికార్డు 6 నెలల సమయంలో పూర్తి చేశాను. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆ కార్యక్రమాన్ని చేశాను అని వారు చెప్పడం. అంటే ఈరోజు ఒక పరిశ్రమ బాగుంటే, మన రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్త వస్తే, ఆయనకి ఇక్కడ వాతావరణం నచ్చితే, హీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అవర్ స్టేట్ అధ్యక్ష. దానికి అనుగుణంగానే మన దగ్గరికి వచ్చే పారిశ్రామికవేత్తలకు మంచి అనుభవం కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక గ్రాఫ్ట్ ఫ్రీ, అంటే అవినీతి లేని పాలసీని తీసుకొచ్చి, పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చి, మరి అనుమతులు సకాలంలో సమయపాలన పాటించి ఇస్తాం, ఇవ్వకపోయినట్టయితే ఇచ్చినట్టుగానే లెక్క అనే విధంగా ఒక డీమ్డ్ అప్రూవల్ సిస్టమ్ని తీసుకొచ్చి దేశం మొత్తానికే ఆదర్శంగా ఉన్నాం అధ్యక్ష. నేను 2015 అక్టోబర్లో నేను అమెరికా పోయినాను అధ్యక్ష. పోయినప్పుడు KPMG అనే ఒక ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ ఉంది అధ్యక్ష. వారు ప్రపంచంలోని టాప్ 5 కన్సల్టింగ్ కంపెనీస్ లో వారు ఒకరు. సో వారి గ్లోబల్ చైర్మన్ జాన్ వైమయర్ అని ఆ పెద్ద ఆయనతో నేను న్యూయార్క్ సిటీలో కలిశాను అధ్యక్ష. కలిసి నేను చెప్పాను, మా పాలసీలో ఉన్న వినూత్నమైన ఫీచర్స్ ఇవి, 15 రోజుల్లో అనుమతులు ఇస్తాం, ఇవ్వకపోతే 16వ రోజు ఇచ్చినట్టే లెక్క. అదే రకంగా మరి పెనాల్టీలు కూడా వేస్తాం. మా IAS అధికారులతో సహా ఎవరైనా మరి ఈ అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేసినట్టయితే రోజుకు 1000 రూపాయల చొప్పున మేము మరి విధిగా వారికి పెనాల్టీలు కూడా వేస్తాము అని చెప్పి మొత్తం పాలసీని వారికి వివరించినప్పుడు వారు ఏమన్నారంటే, నేను వారికి ఇదంతా చెప్పి నేను చెప్పాను, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా డస్ దిస్, నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా విల్ ఆఫర్ యూ దిస్ అని చెప్పాను అధ్యక్ష. అంటే మా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి మరి పర్మిషన్లు ఇచ్చే వ్యవస్థ కానీ ఇట్లాంటి సులభతరమైన ప్రాసెస్ తీసుకురాలేదని చెప్పాను. ఆయన నవ్వారు అధ్యక్ష. ఆయన అన్నమాట, మీ దేశంలోని మీ రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ లేదు, కాబట్టి మీరు ఆ మాట గట్టిగా చెప్పండి అమెరికాలో తిరిగే క్రమంలో అని చెప్పి కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంటే ఈరోజు ఒక మంచి పాలసీని తీసుకొని వస్తే ఏ రకంగా అభినందనలు వస్తాయో అది చెప్పేదానికి మాత్రమే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. కేవలం TS ఐపాస్ ఒకటే కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 7 గంటల పాటు, 1-2 కాదు అధ్యక్ష, ఇందాక పెద్దలు గీతారెడ్డి గారు మాట అన్నారు, మీరు ఇతర దేశాలు తిరుగుతున్నారు, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, సంతోషం, తీసుకురావాల్సిందే, అది కూడా అవసరం. కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా మీరు పిలిచి మాట్లాడండి, వారి సమస్యలు పరిష్కరించండి అన్నారు అధ్యక్ష. నేను కాదు అధ్యక్ష, మా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి 7 గంటల పాటు ఇక్కడ ఉండే అన్ని సంఘాలతో, అది CII కానీ, ఫిక్కీ కానీ, డిక్కీ కానీ, ఫ్యాప్సీ కానీ, కోవే కానీ, అలీప్ కానీ, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, దళిత పారిశ్రామికవేత్తలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని సంస్థలను కూడా పిలిచి 7 గంటల పాటు ఏకబిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం అధికారులతో కూర్చుని వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని, ఎందుకంటే దే ఆర్ ఆర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ అధ్యక్ష, వారి నుంచి తీసుకున్న తర్వాతనే చాలా చక్కటి వినూత్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజన పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేసే క్రమంలో టీ ప్రైడ్ పేరిట ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఆ టీ ప్రైడ్ కార్యక్రమాన్ని తీసుకున్న నాటి నుంచి నేటి వరకు 409.62 కోట్లు, అంటే 409,62 రూపాయలని 7,447 యూనిట్లకు దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే రకంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడారు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేటి మన మొత్తం వ్యవస్థలోనే అత్యధిక మొత్తంలో ఉద్యోగాలు సృష్టించే మరి ఎంటర్ప్రైజెస్, వాటికి మీరు ఊతం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇతరులు మాట్లాడినా అదే చెప్పారు అధ్యక్ష. ఈ టీ ఐడియా ద్వారా మనం ఇప్పటివరకు 1,082,90,00,000 రూపాయలు 6,490 యూనిట్లకు మంజూరు చేశామని చెప్పి కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. టీ ప్రైడ్, టీ ఐడియా తరహాలోనే ఈసారి బడ్జెట్ లోనే గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పారు, టీ ప్రైమ్ పేరిట మరి గతంలో
మన మజ్లీస్ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ గారు అక్బర్ ఓవైసీ గారు కానీ మా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు కానీ పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పారు. ఈరోజు సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలు ఎవరు అని గమనిస్తే ఎస్సీ ఎస్టీలు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి ఇచ్చే రాయితీలే మాకు కూడా ఇవ్వాలి అని వారు ఏదైతే అడిగారో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు టీ ప్రైడ్ టీ ఐడియాతో పాటుగా టీ ప్రైమ్ అనే కొత్త పథకాన్ని కూడా తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష గీతారెడ్డి గారు చెప్పారు మహిళా పారిశ్రామికవేత్తల్ని మేము ప్రోత్సహించాం, మీరు కూడా ముందుకు తీసుకెళ్ళండి, ప్రోత్సహించండి అని చెప్పారు. అధ్యక్ష కోవే, కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్, ఫ్లో, అదే రకంగా ఎలీప్ వీళ్ళందరికీ సంబంధించిన ఒక 100 ఎకరాల స్థలం అధ్యక్ష, 100 ఎకరాల పార్క్ అధ్యక్ష 3 వివిధ ప్రాంతాల్లో నందిగామలో, తూప్రాన్ దగ్గర, అదే తూప్రాన్ దగ్గర ఒకటి ఉంది, నందిగామలో ఒకటి ఉంది, ఇంకోటి కొత్తగా సుల్తాన్పూర్లో పటాన్ చెరువు పక్కనే ఉన్న సుల్తాన్పూర్లో వారికి 33% సబ్సిడీ ఇచ్చి ల్యాండ్ రేట్ మీద కూడా సబ్సిడీ ఇచ్చి మరి మార్కెట్ రేటు టీఎస్ఐఐసి నార్మల్ గా నిర్ణయించే ధర కంటే తక్కువ ఇచ్చి మార్చి 8 నాడు ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా 3 పార్కుల విషయంలో సబ్సిడీలు రాయితీలు ఉండాల్సిన అనుమతులు అన్నింటిని కూడా సకాలంలో మంజూరు చేసి మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా పెద్దపీట వేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కూడా గౌరవ సభ్యులకు. ఇప్పటివరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూసాం. మరిన్ని అప్డేట్స్ చూసాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్